నేను నా దేవుని ముద్దు బిడ్డను, నా ప్రభు అయిన యేసుక్రీస్తులో సంతోషంగా ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా హృదయంలో సమాధానం కలిగి ఉన్నాను. నేను ప్రతి విషయంలో విజయం సాధించాను. నా దేవుడు మంచి దేవుడు. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా నా యొక్క సమస్త పాపముల నుండి నేను పవిత్రపరచబడ్డాను. ఇప్పుడు నేను నీతిమంతుడను. అందుకు కారణం నా ప్రభువు అయిన యేసు రక్తం. నేను పేదరికం నుంచి విడిపించబడ్డాను. నేను మిగులు ధనవంతుడను. అందుకు కారణం సిలువలో నా దరిద్రత కొట్టివేయబడింది. నేను యేసుక్రీస్తు వారి దయ వలన నరకము నుండి తప్పించుకున్నాను. నేనే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎవ్వరు కూడా నశించరు. నేను నిత్య జీవానికి వారసుడను. నా ప్రతి బలహీనత నుండి నా దేవుడు నన్ను విడిపించాడు. ప్రతి విధమైన అపవాది బంధకముల నుండి నేను విడిపించబడ్డాను. నేను దేవుని యొక్క 3 అంచెల కంచెలో భద్రంగా ఉన్నాను. నేను, నా ఇంటివారు, నా పిల్లలు దేవుని భద్రతలో క్షేమంగా ఉన్నాము. నా దేవుడు ప్రేమగల దేవుడు. ఇంత మంచి దేవుడు ప్రపంచంలో ఇంకొకరు లేరు. నా దేవునికే సమస్త మహిమ చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 8వ వాక్యం చదువుతున్నాను. దేవుని బిడ్డలారా, రేపటి నుంచి బిడ్డలకి ఎగ్జామ్స్ కదా, త్వరగా ముగించేద్దాం. కొంచెం సేపు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడిందంటే, యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాని త్రాగుదురు. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లు బోధించి, వాక్యపు లోతులలో మనల్ని ప్రతిష్ఠించి, పరిశుద్ధుల జాబితాలో, పరిశుద్ధుల స్వాస్థ్యంలో దేవుడు మనలందరినీ భద్రపరచునుగాక. బిడ్డారా, చిన్న మాట. ఇక్కడ అర్థం కాకపోవడానికి ఏం లేదు, కానీ అర్థమయ్యే మాటల్లోనే దేవుడు ఇక్కడ రాయించాడు. అదేంటంటే, దేవుడు ప్రమాణం చేశాడంట. మనం ఆరాధించే దేవుడు ఈలాగున ప్రమాణం చేశాడు. ఎలా ప్రమాణం చేశాడంటే, నిశ్చయంగా అంటే ఖచ్చితంగా ఇక నుంచి, నేటి నుంచి మన ధాన్యాన్ని మన శత్రువులకి ఆహారంగా ఇవ్వను అని ప్రమాణం చేశాడంట. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇది ఇజ్రాయేల్ గురించి రాయబడిన మాట. మనం కూడా ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ కాబట్టి ఈ వాగ్దానం మనకు కూడా పాలిభాగం ఉంది. మీ ధాన్యాన్ని మీ శత్రువులకి ఆహారంగా నేను ఇయ్యను. ఇక నుంచి మీరు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసం అన్యులకి నేను తాగేదానికి ఇవ్వను. ఎవరైతే ధాన్యాన్ని కూర్చుకుంటారో వాళ్ళే తింటారు, యెహోవాకు స్తుతి చెల్లిస్తారు. ఎవరైతే పండ్లు కోసారో వాళ్ళే ఆ ద్రాక్ష రసాన్ని దేవుని మందిరంలో కూర్చొని తాగుతారు అని రాయబడింది అక్కడ. నా మనసులో ఈ వాక్యం చదివిన తర్వాత దేవుడు పెట్టిన ఆలోచన ఏంటంటే, మన కష్టార్జితము మనమే తినాలి. మన కష్టార్జితము మనమే తినాలి. ఇది మనకు మనం అనుకుంటే జరిగేది కాదు. ఇక్కడి నుంచి ఈరోజు లెక్కలేస్తాను, నేను ఇక్కడి నుంచి రూపాయి కూడా బయటికి పోనేను, నేనే తినాలి, నేనే ఉండాలి అనుకున్నాం అనుకో, చిన్న బోల్ట్గా దిప్పితే దేవుడు
పోస్ట్ ఆఫీసులో పెట్టుకుని 20,000 అంతా మొత్తం బయటికి లాగి వెళ్ళిపోద్ది. ఆ పోస్ట్ ఆఫీసులో దాచుకోవడం 5,000 తీసి వెళ్ళో మళ్ళీ 5,000 వేయాలని ఎంత టైం పట్టద్దో, మళ్ళీ 10,000 వేయాలని ఎంత టైం పట్టద్దో. ఇలా ఎంతోమంది తమ ధాన్యాన్ని, తమ ద్రాక్షరసాన్ని అన్నిలు పాలు చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, అయితే ఈ మధ్యాహ్న కాల సమయం మందు యేసుక్రీస్తుని నిజ దేవుడిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయన పేరు పెట్టబడి ఆయన పిల్లలుగా ఉన్న మన జీవితాల్లో ప్రభు చెప్పేది ఏంటంటే, ఇక మీదట మీ ధాన్యాన్ని తీసి శత్రువులకి ఆహారంగా నేను ఇవ్వను. అంతే. నమ్మాలా పడలేదా? నమ్మాలా పడలేదా? నమ్మాలి. ఏమని నమ్మాలి? నా రూపాయిని, నా కష్టాన్ని నా దేవుడు నా శత్రువుల చేతిలోకి వెళ్ళనివ్వడు. అంతే, వెళ్ళనివ్వడు. అనుకున్నంత మాత్రాన, నమ్మినంత మాత్రాన జరిగిపోతుందా అంటే మనకేదో జరిగినట్టు కనపట్లే. ఇక్కడ ఇప్పుడు మనకి 10 కుటుంబాలు ఉన్నాయట. ఈ 10 కుటుంబాల్లో ఇది జరిగినట్టు మనకు కనిపించట్లా. ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నా, కేక్ తీసుకురా, కేక్ మంగళవారపడు, కేక్ బుధవారపడు కట్టి సంపాదించి చేసి ఆ వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు తీసుకెళ్తున్నారు. మనం వాళ్ళ దగ్గర తీసుకునేదేమో ఎంత, కట్టేదేమో ఎంత. తప్పుగా తల్లి తీసుకోవడం తప్పేం కాదు. అంటే మనం ఏదో పొరపాటు చేసామో కదా దాని అర్థం. ఎందుకు మన కష్టజితం అటు వెళ్ళిపోతుంది? మనం కోసిన ద్రాక్ష పండ్లు మనం తాగట్లేదు ఏంటి? మనం కూర్చుకున్న మన ధాన్యం, మనం కూర్చుకున్న మన ధాన్యం, దుక్కి దున్నింది మనం, నీళ్లు కట్టింది మనం, ఎరువు వేసింది మనం, నారు వేసింది మనం, నారు కోసి అది కోసి మళ్ళీ వాటిని ఏమంటారా నాకు తెలీదు, నారుని మరలా నాటిందే మనం, దానికి ఎదిగే కొద్ది మందు వేసుకుంది మనం, బాగా ఏపుగా ఎదిగింది, పంటకు వచ్చింది. పంట కోసే సమయానికి ఎవడో వచ్చి పంట కోసుకోపో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్తాం హల్లెలూయా. ఎక్కడ ఆపాము? బండి ఎక్కడ ఆపాము చెప్పండి, గుర్తుంటే. బండి ఎక్కడ ఆగింది? అంత మాత్రం జ్ఞానం ఉంటే చెందుకుంటామంట. చెప్పకేదా? మన కష్టచిత్తాన్ని శత్రువులు తినేస్తున్నారు. కానీ దేవుని వాక్యం అది కాదు తమ్ముడా. మనకి దేవుని వాక్యం మనకు అట్లా చెప్పట్లా. మనం నిజంగా దేవుని ఆశ్రయించి నడిచే వాళ్ళం అయితే, నిజంగా మనం దేవుని మార్గాలు నడిచే వాళ్ళం అయితే, దేవుని కృప దయ మన మీద ఉన్నట్లయితే, ఆయన కనికరం మన మీద కురిపించినట్లయితే, మనము మన కష్టజీతాన్ని, మన పంటని వాళ్ళు కోసుకోరు, మన పంటని మనం కూర్చుకొని మనమే తింటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. మనం తినే తర్వాత సంగతి దేవుడే ప్రమాణం చేసేటంటే ఏమని? ఇక నుంచి మీ ధాన్యాన్ని తీసి మీ శత్రువులకు ఆహారంగా నేను ఇంకా ఇయ్యను అన్నాడు. అంతే, ఒకటే మాట. తమ్ముళ్ళారా, ఒకవేళ ఇప్పటిదాకా సంపాదించేది ఇంత సంపాదించి ఇంటికి ఇంత తీసుకోపోతుంటే మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు యేసునామంలో ఎక్కడ రాంగ్ జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది, ఎందుకు ఇలా అయిపోతుంది? ఇప్పుడు 50 సంవత్సరాలు దాటేసిన తర్వాత నెలకు 5,000 మాత్రలు తెచ్చుకుంటే అది వేరు సంగతి, ఇంకేం చేయలేము. ఆల్రెడీ దాటేసాం కాబట్టి 50 ఇంక ఓకే. 20 సంవత్సరాలకే మనం 10,000 5,000 తెచ్చుకుంటున్నామంటే ఇంకెన్ని సంవత్సరాలు కట్టాలి మనం? అట్లా నెలకు ఒకసారి పోయి ఒక జీతం వేయటం తెచ్చుకోవటం, అంతేనా? అది దేవుని చిత్తము కాదు బిడ్డలారా. కాబట్టి అంటే దాని అర్థమైంది, శరీరానికి దేవుడు ఆరోగ్యం ఇస్తే జీతాలు కట్టేది తగ్గిపోద్ది, మనకి అప్పులు కట్టేది తగ్గిపోద్ది, వాళ్ళకి ఇస్తాడు. ఆయన అసాధ్యమైన దేవుడు కాదు, ఆయనకి సమస్య సాధ్యమే. దేవుని బిడ్డ మంచి మాట,
నిశ్చయంగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నా బిడ్డల ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ శత్రువులకు నేను ఆహారంగా ఇవ్వను. ఇక్కడ ఒక మాట తెలియజేస్తుంది, దేవుని బిడ్డలకి ఖచ్చితంగా శత్రువులు ఏర్పడతారు. చెప్పండి, దేవుని బిడ్డలకి ఖచ్చితంగా శత్రువులు ఏర్పడిపోతారు అంతే. ఎందుకంటే మనం కాస్త కళగా ఉంటాం దేవుడు నమ్ముకున్న తర్వాత. బండి మీద ఇద్దరు భార్యాభర్త ఎక్కిపోతున్నాను అనుకోండి, దేవుడు చూసి ఇంక మూతి ఎరటం ఇంకంతే. ఓ అమ్మో చిన్నోళ్ళు కాదు నాయన, అబ్బో నెల్లూరు పోతున్నారు పెద్ద భక్తులు, అబ్బా మింగ మెతుకులేదు, మళ్ళా చిన్న చిన్న బిళ్ళప్పులు కాదు వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి పడం మనమంటే పడం వాళ్ళకి. మనకి ఎవరు శత్రువులు ఉండకూడదు కూడా. మనం అందరినీ ప్రేమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి. తేడా వస్తే కొంచెం దూరంగా ఉండాలి, అదే తప్ప మనమేమి కక్షలు కార్పలు మనం పెట్టుకోం. కొంతమంది మనమంటే గిట్టని వాళ్ళు, మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు తయారవుతారు. ప్రభు చెప్తాడు, నీకు ఎవరైతే శత్రువులు తయారవుతారో నీ ధాన్యాన్ని తీసుకెళ్ళి నీ శత్రువుల చేతుల్లో నేను పోయినో, ఇక మీదట నుండి నీ ద్రాక్షరసం నా మందిరంలో తాగుతావు నువ్వు. ఆమె అని చెప్పు, గట్టి చెప్పు హల్లెలూయా. నీ ధాన్యాన్ని తీసుకొచ్చి నా మందిరంలో తింటావు అని చెప్తున్నాడు దేవుడు అక్కడ. ఇప్పుడు మన దేవుడికి మన మీద ప్రేమ ఉందంటారా లేదంటారా? అబద్ధం చెప్పకండి, ప్రేమ ఉందా లేదా? మరి ఎంత ప్రేమ అయింది ప్రభుకి, మరి నాకు అర్థం కాదు. బిడ్డలారా, దేవుడి దయ వల్ల 14 సంవత్సరాల సేవలో ప్రస్తుతానికైతే, భవిష్యత్తులో అంటే నాకు తెలియదు, ప్రస్తుతానికైతే నా చెమటను నా కష్టాన్ని ఎవరు తిననీయట్లేదు దేవుడు. 2023లో తిన్నారు కానీ ఆడికి చేసేసాడు దేవుడు. ఇంకా వచ్చే 2 అంతే, ఎవరు తినకుండా దేవుడి దయ వల్ల సగం ఆయనకి ఇచ్చి సగం మేము తింటా పోతుంది బండి. అలా నాకు తెలిసి నా జీవితాంతంలో నేను చెప్పగలిగింది ఇంతవరకు అయితే తిననీల దేవుడు. మీలో కూడా కొందరు జీవితాలు దేవుడు అలా చేస్తున్నాడు. మీరే తింటున్నారు, శత్రువుల చేతులు ప్రభు ఎళ్ళనీలా. కానీ అక్కడక్కడ ఒకరో ఇద్దరో మన మనం కష్టపడి మనం చేసుకుందాన్ని చివరి సెకండ్లో వచ్చి శత్రువులు పట్టుకెళ్ళిపోతున్నారు, అప్పులు పట్టుకెళ్ళిపోతున్నారు, తర్వాత వాళ్ళు వీళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు, మన నోటికాడిది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ప్రభు చెప్తున్నాడు, ఇక అలా జరగడానికి వీలు లేదు, నేను చేయను, నేను అలా జరగనేను అని ప్రభు చెప్తున్నాను. బిడ్డలారా, ఇది నమ్మి అక్కడ చూడండి 19వ వచనం చూడండి, 62:9లో ధాన్యం కూర్చిన వారే దాన్ని తింటారు, దాన్ని తింటూ యెహోవాకు స్తుతి చెల్లిస్తారు. ఎవరైతే పండ్లు కోసారో ఆ పండ్లు కోసిన వాళ్ళే పరిశుద్ధాలయ మంటపంలో దాన్ని త్రాగుతారు అని రాయబడింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒకసారి కొంతమంది ఏమనుకుంటారంటే, సార్ మనము సంపాదించిందంతా మనమే తినటం అనేది పెద్ద ఆశీర్వాదం. అదేమన్నా అది ఎక్కడ కుదురుతుంది? ఖర్చులు ఉండవా, బాధలు ఉండవా, మనకేమైనా అప్పులు ఉండవా? అప్పులు లేని మనిషి ఎవరన్నా ఉన్నారు ఈ రోజుల్లో? అప్పులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. డైరెక్టర్ గారు, అప్పులు ప్రతి ఒక్కరికి. ఆనందరాజనా ఆనందంగా ఉండవా? అప్పులు ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా. మళ్ళీ కట్టుకోకపోతే ఎట్టా? మన కష్టం మనమే తప్పు సార్, అది అటు అనకూడదు సార్, అందరు తినాలా అనుకుంటారు కొంతమంది. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది తెలుసా? ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని అని రాశాడు. ప్రతివాడు అన్నము పానము పుచ్చుకొని, అంటే మంచి ఆహారం తినగలిగే స్థితిలోకి వచ్చి శ్రేష్టమైన ఆహారాన్ని పానాన్ని పుచ్చుకుంటూ తాను సంపాదిస్తున్న కష్టజీతం వలన సుఖము అనుభవించుట అనేది దేవుడిచ్చే బహుమానం. గట్టి చెప్పాలి హల్లెలూయా. గొంతుల సౌండ్ రాట్లా. దేవుడిచ్చే బహుమానం ఏంటంటే మనం సుఖంగా బ్రతకాలి. ఎలా సుఖం అనుభవిస్తూ బతకాలి? ఎట్లా? మన కష్టార్జితంతో మనం సుఖం అనుభవించి బతకాలా. నిజంగా చెప్పండి, దేవుడి బిడ్డల్లో చాలామంది వాళ్ళ కష్టార్జితం ద్వారా సుఖాన్ని అనుభవిస్తున్నారా? చాలా తక్కువగా ఉంటుంది బిడ్డలారా, చాలా తక్కువగా ఉంటుంది. అక్క మీ పరిస్థితులు నాకు తెలుసు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఆగిపోయింది కొన్ని కుటుంబాల్లో. ఏమనుకోకుండా నేను చెప్పే మాటేనండి, మీ బ్యాంకు బ్యాలెన్స్ 5 లక్షలు ఉండేవాళ్ళు చేతులు ఎత్తండి అని అన్నాను అనుకో. ఇప్పుడు కానీ మీ బ్యాంకు బ్యాలెన్స్ 5 లక్షలు ఉండేవాళ్ళు బ్యాంకులో కానీ పక్కన తీసి పెట్టేది కానీ 5 లక్షలు చేతులు ఎత్తండి అంటే నాకు తెలిసి ఒక్క చెయ్యను లేసద్దో లేదో కూడా తెలియదు. నేను మాత్రం లేపలేనయ్యా, ముందు నేనే ఫస్ట్.
ఆ 73 రూపాయలతో 6 నెలలతో జీవితం సాగుతూ ఉన్నాయి. ఎంతకాలం ఏంటి మనకి? పర్లేదు కొంతకాలం, ఇప్పుడిప్పుడే మనం మొగ్గ వేస్తుంది మన జీవితాలు. కానీ నేనంటే చిన్న వయసు అనుకోలేదు. మీ ఇక్కడ చాలామంది పెద్ద బిడ్డలు ఉన్నారు, పెద్ద వయసులో ఉన్న బిడ్డలు ఉన్నారు. బిడ్డరా అంటే మీరు ఏదో తప్పు చేశారని కాదు, కానీ బిడ్డ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, కానీ అమ్మా మనకు తెలియాలి. ఏమని తెలియాలి? మన కష్టచిత్తం వల్ల మనము సుఖం అనుభవించడం అనేది దేవుడిచ్చే బహుమానం. ఇప్పుడు మా చంద్రుని ఏమంటాడంటే, సార్ దాని కింద చదవండి, అదియో గాలికి ప్రయాసపడినట్టే ఉంటుంది చూడు కింద అంటాడు. మళ్ళా అది కూడా గాలికి ప్రయాసపడినట్టే వ్యర్థమే అని ఉంటుంది కింద. కానీ ఏదేమైనా మనం సంపాదించే మన కష్టచిత్తాన్ని తిని, మనం సంపాదించే మన కష్టచిత్తాన్ని మనం తిని సుఖముగా అనుభవించి, సుఖాన్ని అనుభవిస్తూ బ్రతకడం అనేది దేవుడు తన బిడ్డలకి ఇచ్చే బహుమానం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఏం ప్రార్థన చేయాలంటే, దేవా నా కష్టచిత్తం నేనే తినేటట్టు సహాయం చేయి. నా కష్టచిత్తాన్ని నా పిల్లలు తినాలి, నా కష్టచిత్తాన్ని నా భార్య తినాలి, నేను తినాలి, నా పిల్లలు తినాలి, నా కుటుంబం తినాలి. ఎవరో తినకూడదయ్యా. బైబిల్ ఒక మాట రాయబడింది, మన పంట అంతా మిడతలు తినేస్తాయంట. మిడతలు పొలాల మీద మిడతలు పడతాయి ఒక్కొక్కసారి, ఆ పంటకు పురుగులు పడతాయి. ఇప్పుడు మన పంటనే, లేదా మన ఆత్మ సంబంధమైన పంట, లేదా మన డబ్బు, మన ధాన్యాన్ని మనుషులని మిడతలు తినేస్తున్నారు. అది పొలంలో ఉండే పంటను కూడా తినడానికి ఆల్రెడీ ఒక టీం రెడీగా ఉంది. ఆ టీం పేరు ఏం పేరా? పురుగులు అంటున్నా. మిడతలో పురుగు వాడతారా? పంటను తినివేయు పురుగులు. అవును, పురుగులే. ఆడ కొన్ని పురుగుల టీం రెడీగా ఉంది, మిడతల టీం రెడీగా ఉంది. ఇదేంటి బాధ? కానీ ప్రభు చెప్పాడు, మీరు నా వైపు చూసి నా మాట విని నేను చెప్పినట్టు మీరు నడిస్తే మీ పంటను తినే పురుగుల్ని నేను గద్దిస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవి మీ పంటను తినకుండా వెళ్ళిపోయేటట్టుగా నేను చేస్తా. మీ ఆహారాన్ని తీసి మీ శత్రువుల చేతుల్లో నేను పెట్టనిక నుంచి ప్రమాణం చేసి చెప్తున్నానని ఆయన ప్రమాణం చేసి మాట్లాడేటప్పుడు మనము కూడా దేవునికి సమీపంగా జరిగి ఆయన చిత్తంలో సాగిపోవుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? కష్టాజితం, ఏదన్నా కష్టపడి పని చేసుకొని దాని ద్వారా వచ్చేటటువంటి ఆ 100, 1000, 2000, 20000 మనము, మన పిల్లలు, మన కుటుంబం అంతా సుఖముగా అనుభవించి బ్రతకటం అనేది, సుఖాన్ని అనుభవిస్తూ బ్రతకడం అనేది దేవుడిచ్చే బహుమానం. అబ్బా, ఉదయాన నేను చెప్పాలి బిడ్డారు, ఈ మాట ఏమని అనుకోండి. ఉదయాన పిల్లల్ని తీసుకొని నేను టిఫిన్ హోటల్కి వెళ్ళాను. నెల్లూరులో ఒక హోటల్కి వెళ్ళి కూర్చున్నాం. నాకు కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉండే, ఏడవనిపిస్తూ ఉంది. పిల్లలతో మాట్లాడుతూ నేను బయట పని లేదు. బిడ్డలారా, నా చిన్న వయసులో రోడ్డు మీద పోయేటప్పుడు బోండాలు, వడలు, దోశలు వేసి పెట్టి ఉండేవాళ్ళు. అటు ఇటు చూసి ఆకలికి చేత్తో పట్టుకుని పరిగెత్తాం అనిపించేది అనమాట. నాకు తినాలని ఆశ, పెట్టించేవాళ్ళు లేరు. ఒక 4 బోండాలు చేత్తో పట్టుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోదాం అనిపించేది. 4 వడలు 4 దోశలు అలా చేత్తో పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడన్నా కూర్చొని తిందాం అనిపించేది. మా ఆదివారం ఒక్కరోజే నాకు మళ్ళీ టిఫిన్ మధ్యలో ఎప్పుడు పెట్టిరు మా అమ్మోళ్ళు. ఆదివారం వచ్చిందంటే మా ఎప్పుడు 5 రూపాయలు ఇచ్చేదా, 10 రూపాయలు మా సాంబార్ ఇడ్లీ తింటానా అంటే 4 తిట్టి ఏం చేద్దాం వాళ్ళ బాధలు వాళ్ళు. 4 తిట్టి 4 నెలలకు ఒక్కసారి ఇచ్చేది మా మమ్మీ. అందుకే నేను చిన్నోడినా, సందాపేటలో దొంగతనం నేర్చుకున్నాను. నేను చిన్నోడు కాదు, వాళ్ళు పెద్ద యథార్థవంతుల్లాగా సందాపేటలోనే పెట్టేవాళ్ళు డబ్బుల్ని. నేను పోయి పిన్నిస్తానో 10 రూపాయల కాగితం, 20 రూపాయల కాగితం లాక్కునేది, పండగ చేసుకునేది. తినటానికి కూడా ఆకలి అయితే దొంగతనం చేసి ఆయన సొమ్ముని చందాపెట్టులో దొంగతనం చేసి కొన్నిసార్లు తినేవాడిని వెళ్ళి. ఒకసారి ఏం చేశానంటే, సాంబారు వాడంటే నాకు బాగా ఇష్టం. నాకు నా దగ్గరే పెట్టుండారు. ఏంటది? సాంబారు, అది దాన్ని ఏమంటారన్నా, సాంబార్ వేసి పోసిందాన్ని సాంబార్ బగటి. దాంట్లో చాలా వళ్ళు ఉన్నాయి. వళ్ళు వేసి గంటి కూడా రెడీగా ఉంది. అటు ఇటు చూస్తుండా డబ్బులు మా మమ్మీ ఇలా 2 వడలకే. బిడ్డలారా, చేతి వాటం ప్రదర్శించి తినాలని ఆశ, ఆకలి. ఒక వాడేసుకొని తినేసా. 3, 4 వేసుకునేటప్పుడు పట్టేశాడు నన్ను. వాడు మా ఫ్రెండే, మా క్లాస్మేటే, పని చేస్తున్నాడు ఆ షాపులో.
రే బావా ఏంది పని చేస్తున్నాడు చూస్తే ఏమనుకుంటారా, రే బావ చెప్పకరా బావా, ఎట్లా తప్పురా అది, నన్ను అడుగు డబ్బులు నేను కడతా. వాడు ఒక రకంగా మాట్లాడాడు అనమాట నాతో ఆ రోజు, భయంకరంగా ఏడ్చే ఆ తర్వాత ఇంకా నేను ఆ హోటల్కి పోవటమే మానేసి అవమానానికి, ఇంకా సాంబార్కి ఇడ్లీకి సెలవు ఆ రోజు నుంచి. ఉదయాన నా బిడ్డలకి నేను ఆ టిఫిన్ పెట్టిస్తుంటే, ప్రభువా ఇదే సాంబార్ వాడి కోసం నేను దొంగతనం చేశాను ఒకప్పుడు, నా బాల్యం అంతా ఆకలితో గడిచిపోయింది తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన పిల్లలకి ఇంత సమృద్ధిగా పెట్టుకునే కృపనిచ్చావు, నేను కూడా పెరుగువాడు, ఇప్పుడు సాంబార్ వాడు కాదు పెరుగువాడు, ఇప్పుడు పెరుగులో వడది నీకు కృపనిచ్చేవా, ఇంతమంది బిడ్డలనిచ్చి నువ్వు నా ఆకలి తీరుస్తున్నావు, నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అని వాళ్ళు తింటా నవ్వుకుంటా ఉంటే నేను లోపల మాట్లాడుకుంటా వచ్చే కన్నీళ్ళు ఆపుకుంటా. బిడ్డరా, అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుద్ది, అందరికీ అర్థం కాదు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పను గట్టిగా హల్లెలూయా. ఎక్కడి నుంచి ఆడకపోయామన్నా, కష్టజితం, అది సుఖం అనుభవిస్తూ బ్రతకటం అని దేవుడిచ్చే బహుమానం. నా పిల్లలు పెట్టుకొని నేను తింటా ఉంటే ఉదయాన, ప్రభు నిజంగా ఇది బహుమానం, నువ్వు ఇచ్చే బహుమానం ఇది, నువ్వు లేకపోతే నేను నా పిల్లలు ఇంత సమృద్ధి తినేవాళ్ళం కాదు, నాలాంటి బాధ నా బిడ్డలకు లేకుండా చేసేవే, నీకేమి చూడడం తీర్చగలను తండ్రి, నేను అవమాన పాలైపోయాను, ఇది నువ్వు కృప చూపకపోతే, ఇది నీ బహుమానం కాకపోతే నా బిడ్డలతో సంతోషంగా నేను తినలేనయ్యా. బిడ్డరా, ఆయన సేవలోకి అడుగు పెట్టిన తర్వాత కొద్ది కాలం కష్టం ఉండింది, కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడు ఇప్పుడు ఏం చేస్తానంటే, బిడ్డల ప్రేమ ఎక్కువైపోయి వాళ్ళు వేస్తూ ఉంటే కడుపు నిప్పు కూడా వచ్చేస్తుంది, గొల్లలు కూడా వచ్చేస్తుంది. లాస్ట్కి మీరు మాంసాలు వేస్తూ ఉంటే మాకు తిని గొల్లలు వచ్చేసేంత పెడుతున్నాడు దేవుడు. ఇప్పుడు అయ్యా మీకు దండాలు, 1-2 ముక్కలేండమ్మా, సేవ చేసుకోవాలమ్మా. చూసారా, ఒకప్పుడు లేని స్థితిలో నుంచి దేవుని బిడ్డల ద్వారా కడుపు నిండా పెట్టిస్తున్నాడు. ఇలా తినడం కూడా, ఈ స్థితిలోకి రావడం కూడా దేవుడిచ్చే బహుమానమే. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తన కష్టార్జితము వలన సుఖం అనుభవించటం అనేది దేవుడిచ్చే బహుమానం. 3వ మాట చూడండి బిడ్డలారా, 3వ మాట చూడండి. కీర్తనల గ్రంథం 128వ కీర్తన 2వ వాక్యం. 128వ కీర్తన 2వ వాక్యం. అదేం రాయబడిందంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టజీతాన్ని అనుభవించదవు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టజీతాన్ని అనుభవించదవు. అబ్బా, నీ చేతుల కష్టజీతాన్ని నువ్వే అనుభవిస్తావు. నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగును. ప్రభువు నాకు మహిమ కలుగును గాక. బిడ్డ, మనం సంపాదించే ప్రతి రూపాయి మనం తింటే మనం ధన్యులమైనట్లు లెక్క, మనకు మేలు దేవుడు చేసినట్లు లెక్క. ఎవరైతే దేవుని ద్వారా ఎవరైతే దేవుని ద్వారా మేలు పొందుతారో, దేవుని ద్వారా మేలు అనుభవిస్తారో, వాళ్ళే సుఖముగా కష్టజీతాన్ని అనుభవించి సుఖ జీవనాన్ని కొనసాగిస్తారు. అది వాళ్ళకి ధన్యత, అది వాళ్ళకి ఆశీర్వాదం. దేవుడు చెప్పాడు, నిశ్చయంగా నీ చేతుల కష్టజీతం నువ్వే అనుభవించాలి. ప్రార్థన చేసుకుందాం అక్క. ఆ మాట విషయమే మీరు ప్రార్థనలో పెట్టాలి. ప్రభువా, నా కష్టజీతాన్ని వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళనీయద్దు. నా కష్టజీతాన్ని శత్రువుల చేతుల్లోకి వెళ్ళని అని చెప్పేవయ్యా నువ్వు. అందుకే బిడ్డలారా, నేను కూడా గట్టిగా తీర్మానం చేసుకున్న పాస్టర్తో చెప్పి, పాస్టమ్మా, మనకు దేవుడి కంటే ఎక్కువైంది ఏం లేదు. ఆయన మనకు ఎంత ఇస్తే సగం ఆయనకి, సగం మనకంతే. ఇంకా దేవుడు నామమున మహిమ కలుగును గాక. సగం ఆయనకి, సగం మనకి. ఆయన కంటే ఎక్కువైంది ఏమి లేదు. ఆ సగం కూడా మనకు అవసరాలు ఉన్నాయి కాబట్టి, ఎప్పుడైతే సగం అనుకున్నామో ఇంట్లో కరువు అయిపోతుంది. ఇప్పుడు ఇంట్లో ఇబ్బంది అయిపోతుంది. సైతాన్ ఏం చేస్తా, నువ్వు సగం ఇచ్చేవంటే నీకు ఇంట్లో కూడా చాలదు అని మమ్మల్ని తగ్గించడానికి. నేను చెప్పే ఒకటే మాట, ఏదైతే అది కానీ ఇంకా ఇది మానే సమస్య లేదు. మనం దేవునికి ఎంత సమృద్ధిగా ఇస్తామో, మన 1 రూపాయి కూడా పురుగు తినకుండా దేవుడు సహాయం చేస్తాడు. యేసు నామములో మనది మనమే తినేటట్టు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మా చెల్లెలు చెప్పింది, నేను వెళ్ళాను కదా అల్లూరికి, నేను వెళ్ళా. మా చెల్లెలు చెప్తుంది, మరి ఇంత ఓవర్ యాక్షన్ ఉండకూడదు రమేష్, ఇంత ఓవర్ యాక్షన్ ఉండకూడదు. 10% అంటే 20% ఇచ్చు కదా. మాయ్ నీకేం తెలుసు, అనుభవిస్తున్నాను నేను. మన సంపాదన పరుల చేతుల్లోకి వెళ్ళిపోకూడదు అనుకుంటే, బిడ్డలారా, శరీరానికి ఆరోగ్యం కోల్పోయి అనారోగ్యం వచ్చింది అనుకోండి,
ఇక మన పంట అంతా వెళ్ళిపోదన్నా వేరే వాళ్ళ చేతుల్లోకి. కష్టపడి కూర్చుకున్నదంతా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్ది. 5,000 చెప్పు, 2,000 చెప్పు. దేవుడి దయ. అందుకే మన దేహానికి ఆరోగ్యం, మన ఎముకలు సత్తు కావాలంటే ఆయన సొమ్మును మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు బిడ్డ. మనం చాలా జాగ్రత్తగా దేవుని ప్రేమతో, దేవుని హృదయపూర్వకంగా ప్రేమించి మనం అలా చేయగలిగితే ఇక మన రూప ఎక్కడికి బయటికి పోకుండా మనము మన పిల్లలే సుఖముగా అనుభవిస్తూ తినే కృపని ప్రభు మన అందరికీ ప్రసాదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తమేంది? నిశ్చయంగా నీ చేతుల కష్టచిత్తాన్ని నువ్వే అనుభవిస్తావు, అప్పుడే నువ్వు ధనుడివి, నీకు మేలు కదా రాయబడింది. బిడ్డరా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక మాట 105వ కీర్తన తీయండి. 105వ కీర్తన 45వ వాక్యం. 105వ కీర్తన 45వ వాక్యం. అడేం రాయబడిందంటే, తన ధర్మశాస్త్ర విధులను ఆచరించున్నట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితాన్ని వారు స్వాధీనపరచుకునిరి, యెహోవాను స్తుతించుడి అని రాయబడింది. ఇక్కడ ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు దావీదు గారు. ఇజ్రాయేలీలు దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను ఇష్టంగా అనుసరించడానికి, వాళ్ళకి మనసు కలిగించడానికి, ఇజ్రాయేలీలు మా దేవుని ఆజ్ఞ మేము అనుసరించాలి అనే మనసు వాళ్ళకి కలగాలంటే, డేవిడ్ ఎగ్జామ్ అయిందా? ఉందా? ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాసి మళ్ళీ సాయి చూడు. ఇజ్రాయేల్ గురించి రాయబడిందాడా, నా ఆజ్ఞలు వారు సంతోషంగా అనుసరించేటట్లుగా వాళ్ళకి మనసు కలగటానికి నేనేం చేస్తానంటే, అన్యజనుల యొక్క భూములు తీసి నా బిడ్డలకు అప్పగిచ్చేస్తా. ఆమె చెప్పండి గట్టిగా. వాళ్ళ కష్టజీతం తీసి వీరికి అప్పగిచ్చేస్తా. అందుకే చూడండి, ఇజ్రాయేలీలు కానాన్ దేశానికి వచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవాలా, ఆల్రెడీ కట్టిన ఇళ్లలోకి వచ్చి చేరిపోయారు. వేస్తున్నాము లామేనానండి. ఇజ్రాయేలీలకు ఆల్రెడీ కట్టిన ఇల్లు ఇచ్చాడు దేవుడు. కట్టని పురములు, నాటని ద్రాక్ష తోటలు, త్రవ్వని బావులు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఇళ్ళు ఫ్రీ, ద్రాక్ష తోటలు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, బావులు ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఆల్రెడీ రెడీమేడ్గా ఉంది సిటీ. వాళ్ళందరూ లేపేయటం, వీళ్ళు వచ్చి ఎవరికి నచ్చిన ఇంట్లో వాళ్ళు కూర్చోవటం ఇంకంతే. మీకు తెలియదన్నా, మనల్ని కూడా దేవుడు పిచ్చి పిచ్చిగా ప్రేమించి ఒక్కసారి ఏం చేస్తాడంటే, ఒక్కసారి మన చేతుల్లో పెట్టేస్తాడు యేసునామములో అవతల పక్క అంతా. గట్టి చెప్పండి హల్లెలూయా. అది నేను నమ్మలేదు సార్, జరగదు. కానీ ఈ రోజుల్లో వేరే వాళ్ళు తీసుకొచ్చి మన చేతుల్లో పెడతాడా? చూద్దురు, ఉండండి, ఆగండి, చూద్దురు మీరు. అన్యజనుల భూములు తీసుకొని వచ్చి ఇశ్రాయేలుకి అప్పగించేశాడు దేవుడు. వాళ్ళ కష్టజితాన్ని తీసుకొని వచ్చి వీళ్ళ స్వాధీనం చేసేసాడంట. దీన్ని ఆశీర్వాదం అంటారు. ఇప్పుడు వేరే వాళ్ళ భూములు, వేరే వాళ్ళ ఆస్తులు వచ్చి మన చేతుల్లో పడకపోయినా పర్వాలేదు, కానీ మనది తీసుకుపోయి వేరే వాళ్ళ చేతుల్లో పడకుండా ఉంటే అదే 10,000. దేవుడు ఏం చెప్తున్నాడు? మీ చేతుల్లోకి ఏరే తీసుకొని వచ్చి పెడతా, వేరే వాళ్ళకి తీసుకొని వచ్చి మీ చేతుల్లో పెడతాను, కానీ మీ చేతులు తీసుకుపోయి వేరే వాళ్ళకి అప్పగించనని చెప్తున్నాడు దేవుడు మనకి. ఎంత మంచి మాట. వాళ్ళు నన్ను సేవించాలని, వారు నా ఆజ్ఞలను అనుసరించే మనసు వాళ్ళకి కలుగునట్లుగా అన్ని జనుల భూములు తీసుకొని వచ్చి అప్పగించేస్తా. ఆ అన్ని జనుల భూముల్లోనే ఆ 5 ఎకరాల భూమి కూడా ఇప్పుడు ఉంది యేసునామములో ఆమె చెప్పడం గట్టిగా. అవన్నీ తీసుకొని వచ్చి మన చేతిలో దేవుడు పెట్టేస్తాడు రాబోయే రోజు. చూడండి, మరి 5 ఎకరాలు ఇస్తాడో, ఒకటేసారి మా చందని చెప్పినట్టు బిల్డింగే ఇస్తాడో, మొత్తం మీద మనకి బిల్డింగే వస్తుంది అన్న నాకు కూడా నమ్మకం వచ్చేసింది. హల్లెలూయా చెప్పడం గట్టిగా. నేను శాలేమన్లాగా రేకులు షెడ్ వేద్దాం అనుకున్నా, కానీ మనకు కుదరదు. ఇంకా అది ఎవరి దర్శనం వాళ్ళది. ఆల్రెడీ కట్టిన ఒక పెద్ద బిల్డింగ్ మన చేతుల్లో పెట్టేస్తాడు యేసునామములో. అప్పుడు మళ్ళీ నేను మీకు ఇది గుర్తు చేస్తా ఈ వాక్యాన్ని. అన్యజనుల భూములు, అన్యజనుల కష్టజతలు తీసుకొని వచ్చి ఆయన మనకు అప్పగిస్తాడు. ఎందుకు తెలుసా? మనము దానిని బట్టి ఆయన మార్గాలు అనుసరించి ఇంకా దేవుడికి ఇష్టంగా బతకాలని, ఇంకా దేవునితో నడవాలని, ఆ మైండ్ మనకు మారాలని వాళ్ళని తీసుకొని వచ్చి మన చేతుల్లో పెట్టేస్తాడు. దీన్ని ఆశీర్వాదం అంటారు. మనది తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే అది శాపం అవుద్ది కదా. అది కూడా ఉంది చూడండి బైబిల్లో, అది కూడా ఉంది. మనది పోయి ఇంకో చేతుల్లో పెడితే దాన్ని ఏమంటారు బిడ్డలారా? 109వ కీర్తన 11వ వచనం. 109వ కీర్తన 11వ వచనం చూడండి. 109వ కీర్తన 11వ వచనం. వాని ఆస్తి అంతా అప్పుల వారు ఆక్రమించుకొందురు, వాని కష్టజీతమును పరులు దోచుకొందురు. ఇది శాపం. ఇందాకదంతా ఆశీర్వాదం డేవిడ్. ఇది చూడు భయంకరమైంది. ఒక వ్యక్తి యొక్క ఆస్తి అంతటిని అప్పుల వాళ్ళు ఆక్రమించుకుంటారంట.
అప్పుల వాళ్ళు వచ్చి మన ఆస్తిని ఆక్రమించుకోవటం ఆశీర్వాదం శాపమమ్మా? ఫీల్ అవ్వబాకండమ్మా. చెప్పండి తమ్ముళ్ళారా అన్నలారా, అప్పులోళ్ళు వచ్చి మనది ఆక్రమించుకుంటే శాపమా ఆశీర్వాదమా? బైబిల్ ప్రకారం శాపం. వదుతల్లే. అందుకే ఉన్నదాంతో తృప్తిగా బ్రతకాల మనం యేసునామంలో. దేవుడు మనకు తోడై ఉన్నాడు అని ప్రజలు చూచి మనల్ని నమ్మాల, మన విషయంలో దేవుడిని నమ్మాలంటే బిడ్డ ఈ మాట రాసి పెట్టుకో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న సంగతి, డేవిడ్కి దేవుడు తోడై ఉన్నాడు అన్న సంగతి ఎల్లాయిపాలెం బిడ్డలందరూ నమ్మాలంటే డేవిడ్కి కూడాలే తప్ప కూడింది పోకూడదు, గుర్తుపెట్టుకోవాలా. ఇంత డేవిడ్కి ఏమవ్వాలా? కూడాలి. ఈ రూపాయికి వచ్చి ఇంకో రూపాయి కూడాలి, ఈ 2 రూపాయలకి వచ్చి ఇంకో 5 రూపాయలు కూడాలి. లేకపోతే ఈ వస్తువుకు ఈ అద్దం కొన్నారు, ఇప్పుడు ఈ అద్దంకి వచ్చి కుర్చీ కూడాలా, కుర్చీ నుంచి వచ్చి ఇంకోటి ఏం కూడాలా? సోఫా కూడాలా, సోఫా నుంచి ఏదో ఒకటి రావాలి, వస్తుండాలి. అది దేవుని ఆశీర్వాదం. ఈ మంచం కూడా ఇచ్చేస్తాం, తీసేసుకోండి, ఈ మంచం కూడా ఎత్తుకెళ్ళిపోండి, మళ్ళీ మేము మంచిగా చేయించుకుంటాంలే. బిడ్డారా, కొన్ని కుటుంబాలు అయితే పాపం తాగుడు బానిసలు అయిపోయిన వాళ్ళు లాస్ట్కి బిందులు కూడా అమ్మేసుకుంటున్నారు తమ్ముడు. లాస్ట్కి రాగి బిందులో, కంచు బిందులో, స్టీల్ బిందులో ఉంటే ఆ 50 రూపాయలకి 20 రూపాయలకి పోయినా కూడా మనకి వస్తుందని పాపం వాళ్ళ బాధలు చూసారా? వాళ్ళ బాధలు చూసారా? ఒక కుటుంబంలో అప్పులైపోయి ఆ భర్త అకస్మాత్ చచ్చిపోతే ఆ ఇంటిని వేలం వేసి ఆ డబ్బంతటిని తీసుకుంటారు అప్పులోళ్ళు వచ్చి. పిల్లలు ఉంటే ఆ పిల్లల మీద వేసేస్తారు అప్పంతా. ఇది దేవుని చిత్తం కాదన్నా. అక్క, ఇది దేవుని చిత్తం కాదు. మన ఆస్తిని అప్పులు వాళ్ళు ఆక్రమించుకున్నారంటే మనం
రాబోయే రోజుల్లో మన అభివృద్ధి ప్రజలకి తెలియాలి. అప్పుడే అనేకులు ప్రభువును మహింపరుస్తారు. అలా కాకుండా మన కష్టం అంతా తీసుకెళ్లి పరుల చేతులు పెట్టేసి వాళ్ళు మనది అనుభవిస్తుంటే అది శాపం కదా. ఇప్పుడు నాకొద్దు, ఆశ ఉంది, నా దేవుడు నాకు ఇస్తే రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా ఒక మంచి బైక్ మీద నేను తిరగాలని నాకు ఆశ ఉంది. ఇప్పుడు నాకు దేవుడు పలసరి ఇచ్చాడు, నేను ఇక్కడే సంతృప్తిగా బతకతా చేస్తున్నామా నామేం చెప్పండి గట్టిగా. నాకుండేది ప్రస్తుతానికే చాలు, కానీ ఆశ ఉంది ఒకనాటికి దేవుడు నాకు ఇవ్వాలని. మా రాజా తమ్ముడికి కారు కొనుక్కోని ఉండిందంట. ఆ కారు సారు లేదు, గీరు లేదు, పక్కన పడేసి ఇప్పుడు అవసరమైన దానికోసం ఇప్పుడు ఖర్చు పెడుతున్నాడు. రాబోయే రోజుల్లో దేవుడు ఎంత ఇస్తే అంతే అప్పులు తెచ్చుకొని ఈ 10 రూపాయలు ఒక పాస్టర్ గారు, నేను తిమోతన్న, మా బాంధవ్యన్న, కొంతమంది బిడ్డలు, డేవిడ్ కూడా వచ్చారు. ఆ రోజు అందరం కలిసి ఒక పెద్ద పాస్టర్ గారి దగ్గరికి పోయాం ఈ మధ్యకాలంలో మాట్లాడదామని. ఆయనేమని చెప్పి మాట్లాడుతూ ఏమన్నాడంటే, దేవుని మందిరానికి నేను 18 లక్షలు అప్పు తెచ్చి కట్టానని చెప్పాడు. ఎన్ని లక్షలు? 18 లక్షలు అప్పు తెచ్చి కట్టాడంట. అంటే పాపం అనుకున్నాడు అయిపోద్దులే, కట్టేస్తాంలే, బాగా జరుగుతుంది కదా అని. అకస్మాత్తుగా పడింది రాయి, మొత్తం ఎక్కడిదక్కడ స్టాప్ అయిపోయింది. ఆ 18 లక్షల్లో 9 లక్షలు తీర్చేలేకి మనిషి టైపాడు సన్నగా. సేవ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. ఒక దైవజనుడు మంచి మాట చెప్పాడక్క, అది నాకు బాగా నచ్చింది ఆ మాట. దేవుని సేవ అనేది కొండ మీదకి ఎక్కే బస్సు లాంటిదంట. సేవ ఎట్లాంటిది? సేవ కొండ మీదకి ఎక్కుతున్న బస్సు. కొండ మీదకి ఎక్కే బస్సు రేసింగ్లో ఉండాలా, రేసింగ్ తగ్గిపోవాలా? రేసింగ్లో ఉంటేనే నిదానంగా పోతుంటుంది. అది ఎట్టయినా పని ముక్కిన సంవత్సరానికి ఒక మెట్టు ఎక్కతానే పోవాలా. ఒక్కసారి బ్రేక్ కొట్టి వదిలేమనుకో, ఇంకా మళ్ళీ రేస్ ఎత్తుకుని అది మళ్ళీ పోయేలాకి ఇంకా మళ్ళీ కదండి ముందుగా ఎత్తులో ఉంది. సేవ అంత టఫ్ బిడ్డలారా, అంత కష్టం. మనం అనుకున్నంత ఈజీగా ఉండదు సేవ. ఒక్కసారిగా బిల్డింగులు నేనాను కదా, బైకులు అంత ఉండదు. అది అందుకుంటే మహాధనులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యులు రాసాడు కానీ అన్ని జిల్లు భూములు తెచ్చి మీకు ఇస్తానని, అది అంత ఈజీయా? దేవుని పరిచర్య కొండ మీద ఎక్కుతున్న బస్సు లాంటిది. చాలా జాగ్రత్తగా, చిన్న బిడ్డ కంటే జాగ్రత్త కాపాడుకోవాలా సేవని, సాక్ష్యాన్ని, జీవితాన్ని, బ్రతుకుని. కాబట్టి ఆ దైవజనుడు అనుకున్నది ఒకటి, అయిందొక్కటి. ఒక పాట చూడండి, అనుకున్నది ఒక్కటి, అయిందొక్కటి. తప్పించుకుపోయావులే బులుబులు పెట్టా అని పాపం దెబ్బతినిపాడు. పాపం ఇబ్బంది అయిపోయింది. ఈ రోజున దిగులు, వేదన, చింత, బాధ పాపం సేవకుల్లో దుఃఖపడతా వచ్చాము అందరివి. తిమోతన 2 రోజులు అసలు కోలుకోలేదంట. నాకు కూడా ఒక రోజు దుఃఖం ఉండింది. మనం ఏం చేయగలుగుతాం బిడ్డలారా? ఎవరేం చేయగలుగుతారు? మేమేదో ధైర్యం తెచ్చుకుందామని పోతే అసలు ఆ స్థలం, ఆ మందిరం చూసి ఎంత సంతోషం వేసిందో. కానీ పాప సేవకుడి గుండెలో సమాధానం లేదు. చిన్న చిన్న పొరపాట్లు ఏం జరిగినా మనకు తెలియదు కదా. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతికినప్పుడు మన కష్టజితం, మన శ్రమ మనము తిని మనం ఆ కష్టజితం ద్వారా సుఖానుభవం కలిగి బ్రతకడం అనేది దేవుడు మనకి ఇచ్చే బహుమానం. ఒకవేళ అలా కాకుండా మన పొరుగు వారు వచ్చి మన ఆస్తిని దోచుకుంటున్నారంటే, అప్పులు వాళ్ళు వచ్చి మన ఆస్తిని ఆక్రమించుకుంటున్నారంటే అది ఖచ్చితంగా మనం శాపంలో ఉన్నాము, లేదా దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నాము, ఎక్కడో మన జీవితంలో తప్పు జరుగుతుంది అని గుర్తుపట్టి బిడ్డరా, అప్పుడు దాకా కాదు, మొదట్లోనే మనం స్టార్టింగ్లోనే మనం గుర్తుపట్టేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డ ఇట్టు చెప్పుకుంటా పోతా ఉంటా, టైం అయిపోతూ ఉంటుంది. 35 నిమిషాలు అయిపోయి ఆపేస్తా. అమ్మా ఏం చెప్పాను? మనము స్టార్టింగ్లోనే గుర్తుపట్టేయాలి. అప్పుడు దాకా ఉండకూడదు. అప్పులోళ్ళు వచ్చి మనల్ని ఆక్రమించుకుని దాకా ఉండకూడదు. మనం స్టార్టింగ్లోనే ఎందుకు నేను సంపాదించేదంతా నాకు అందట్లేదు, నేను నెలకు ఎంత సంపాదిస్తున్నాను, ఏమైపోతుంది డబ్బంతా, ఎందుకు నాకు కనబడట్లేదు, స్టార్టింగ్లోనే మనం గుర్తుపట్టేసేయాలి. వెంటనే ఏం తీర్మానం చేసుకోవాలో, ఏం జాగ్రత్తగా ఉండాలో, ఎక్కడెక్కడ ఏం రాంగ్ స్టెప్లు పడ్డాయో అన్ని రకరకాల దేవుని సన్నిధిలో మనం అన్ని ఆలోచించుకొని తీర్మానాలు చేసుకొని వెంటనే ప్రభు కనికరాన్ని పొంది బయటకు వచ్చేసేయాలి. అలా చూసే చూడండి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు వస్తుంది లాస్ట్ స్టెప్, అప్పులోళ్ళు వచ్చి మన ఇల్లు ఆక్రమించుకోవటం, అప్పులోళ్ళు వచ్చి మన ఆస్తిని ఆక్రమించుకోవటం. ఇదంతా శాపం. తమ్ముళ్ళారా, అన్నలారా, యేసయ్య బిడ్డలుగా ఉన్న మన జీవితాల్లో అన్ని జనుల భూములు వచ్చి మనకు కలవాలే కానీ మనది ఇతరుల చేతుల్లోకి వెళ్ళడానికి వీలు లేనే
లేదు. అటువంటి రోషం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం యేసు నామములో. ఒకవేళ మన బ్రతుకులో ఏదైనా అటువంటి ఉన్నట్లయితే మన జీవితాన్ని సరి చేసుకుందుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇంకొక మాట చూడండి, మీరు అసలు ఆశ్చర్యపోతారు. ప్రార్థన చేద్దాం. ఇంకా సామెతల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు, నీ కష్టార్జితం వచ్చి అన్యుల ఇల్లు చేరుతుంది. బిడ్డలారా, ఇదేం చెప్పమంటారా? అక్రమ సంబంధాల్లో పడిన వాళ్ళకి నెరవేరుతుంది ఈ వాక్యం. ఏ సంబంధాల్లో? అక్రమ సంబంధాల్లో. భార్య పిల్లలు ఉన్నారు. బిడ్డలారా, త్రోవ తప్పి ఎక్కడో ఒక స్త్రీ చేతిలో పడ్డాం అనుకోండి, ఇంకా లాగుతుంది. ఇంకా బైబిల్ ఒక మాట చెప్పింది, దాంట్లో పడకుండా ఉండాలంట రాజా. దాంట్లో పడ్డామంటే ఇక మన చేతిలో లేదు లేవటం. యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును అని రాయబడింది బైబిల్లో. పడటం చాలా ఈజీ, లేవడం చాలా కష్టం. లాగేస్తుంది ఊబి. మనకు బయటికి రావాలనున్నా రానివ్వదంట. అదొక భయంకరమైన మాంత్రిక ఊబి. మ్యాక్సిమం దూరం మనం వెళ్ళకూడదు బిడ్డ, ఆ వైపు వెళ్ళకూడదు. జారస్త్రీకి దూరంగా పారిపోమని దేవుని వాక్యం చెప్పింది. మృదువుగా మాట్లాడే పరస్త్రీ నుండి దూరంగా పారిపోమని చెప్పింది దేవుని వాక్యం. దాంట్లో కానీ పడ్డామా, బైబిల్ చెప్పింది తమ్ముళ్ళారా అమ్మలారా, రొట్టె తునక మిగలదంట లాస్ట్కి. ఒక మనిషికి ఏం మిగలదు లాస్ట్కి? రొట్టె కూడా కాదు, రొట్టె తునక పీల్చేస్తారంతే. మన ఆస్తి అంతా వాళ్ళ ఇంట్లో చేరిపోద్ది. మన డబ్బు తీసుకుపోయి ఆ పిల్లలు తింటుంటారు, మన డబ్బుతో వాళ్ళని చదివిస్తుంటాం, మన డబ్బుతో వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తాం. మన పిల్లలేమో పెళ్ళికి ఇచ్చుకొని ఉంటారు. మన భార్య ఏమో, ఏంది మన భార్య అంటున్నాను నేను, ఎవరైతే అట పడ్డారో వాళ్ళ భార్య ఏడుస్తూ ఉంటుంది. సొంత కట్టుకున్న భార్య కట్టుకున్న పిల్లలు దిగులు పడుతూ ఉంటారు. వీళ్ళు గాలికి పోయారు. ఇంకా అదిగో అక్కడున్న లాగి 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 మన కష్టార్జితం పరుల ఇల్లు చేరిపోద్ది. అబ్బా, మన ఆస్తి వల్ల ఇతరులు తృప్తి పొందుతారు. ఇది కూడా ఒక భయంకరమైన శాపం బిడ్డలారా. కాబట్టి మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఈరోజు నేను ప్రమాణం చేస్తున్నాను, నిశ్చయముగా ఈ రోజు నుంచి నీ ధాన్యం నీ శత్రువుకి నేను అప్పగించను. నీ ద్రాక్షరసం నువ్వే నా మందిరంలో తాగుతావు. ఎంత ప్రేమగల దేవుడు బిడ్డలారా. కాబట్టి జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను నేను. లాస్ట్ మాట బిడ్డ, ఇంకా కాపేద్దాం, ప్రార్థన చేసుకుందాం. లాస్ట్ మాట, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం తీయండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం తీయండి ఒకసారి. ఒక మంచి మాట రాయబడింది. ఎప్పుడు మనం మన జీవితాల్లో మన కష్టజీతం వేరే చేతులకు వెళ్ళిపోద్ది. అలా పోకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి అనేది అక్కడ రాయబడింది అనమాట. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయులు ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహల దుర్గము తమకు సిద్ధపరచుకునిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత, అదిగో చూడండి, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములు తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక ఆపేస్తున్నాను. ఎప్పుడు మన కష్టజీతం పరుల చేతికి వెళ్ళిపోద్ది, ఎప్పుడు మన డబ్బు ఇతరులు స్వాధీనం చేసుకుంటారు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది బిడ్డ, యెహోవా దృష్టికి దోష కార్యములు చేసినప్పుడు. చెప్పండి, యెహోవా దృష్టికి దోష కార్యాలు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున. డేవిడ్, మనం ఎప్పుడైతే దేవుని మార్గాల్లో నుంచి పక్కకి వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా బతుకుతామో, సంతోషక్క
ఎప్పుడైతే మనం దేవుని పక్కన పడేసి మన ఇష్టం వచ్చిన బతికి లోక సంబంధమైన కార్యాల్లో పడిపోతామో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తామో, పరిశుద్ధతకు భిన్నమైన కార్యాలు చేస్తామో, దేవుడి మీద అసలు ప్రేమే లేకుండా, లెక్క లేకుండా ఆయన పక్కన పడేసి, మందిరాలు పక్కన పడేసి, సేవకులు పక్కన పడేసి, మనకిష్టం వచ్చినట్టు డబ్బు 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 అని లోకం వెంబడి డబ్బు వెంబడి పడి ప్రభువుని తీసేస్తే, ప్రభు గురించి మనసు ఆలోచన కూడా లేకుండా, ప్రేమ లేకుండా, దేవుని మీద తలంపు లేకుండా, మందిరం గురించి తలంపు లేకుండా, మనకు ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు మనం అడుగులు వేస్తూ మన ఇష్ట ప్రకారం ముందుకు వెళ్ళిపోతామో, దోష కార్యములు మనం చేస్తా ఇష్ట ప్రకారం జీవిస్తుంటామో, అప్పుడు ప్రభు చెప్తున్నాడు, అప్పుడే శత్రువులకి మన మీద అధికారం వస్తుందంట. అబ్బా, ఎంత మంచి మాట చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా దేవుడే 7 సంవత్సరాలు వాళ్ళని శత్రువులకి అప్పగించేశాడంట. ఎప్పుడైతే మన పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేసి మన ఇష్ట ప్రకారం బతుకుతామో, బిడ్డ, దేవుడు ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, ఎన్నిసార్లు మాట్లాడినా ఆయన మాట పట్టించుకోకుండా మన ఇష్ట ప్రకారం మనం బతికితే చూసి శత్రువులకు అడ్డుగా పెట్టిన ఆయన చెయ్యి తీసేస్తాడట. అంతే. ఎప్పుడైతే శత్రువులకు అడ్డుగా పెట్టిన చెయ్యి తీసేస్తాడో, అంటే యోబుకి వారికి వేసిన 3 అంచెల కంచె తీసేస్తాడో, ఇక శత్రువు దాడి స్టార్ట్ అవుద్ది. శత్రువులు దాడి స్టార్ట్ అయితే తెలియకుండా అప్పులు పుడతాయి, తెలియకుండా భయంకరం అయిపోద్ది. మన ఆస్తులన్నీ వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోతాయి. బిడ్డరా, మన ఆస్తి వేరే వాళ్ళు ఆక్రమించుకుంటారు, వేరే వాళ్ళు తృప్తి పొందుతారు. మన బావిలో నీళ్లు పొరుగు వారు తాగేస్తారు. భయంకరం అయిపోద్దక్క. దయచేసి దేవుడికి వ్యతిరేకంగా అడుగులు వేయొద్దు. దైవత్వానికి వ్యతిరేకంగా మనం తీర్మానాలు తీసుకోకూడదు. లోకము, పాపము, శాపాన్ని విసర్జించి, కామ, క్రోధ, లోభ, మదమత్సర్యాలు విసర్జించి, ఏదండి శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మకి దూరంగా జరిగి యేసయ్య సన్నిధిలో నమ్మకస్తులమై, ఆయన సన్నిధిని, ఆయన మందిరాన్ని, ఆయన్ని ప్రేమించి భక్తి మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే ఈ శాపాలు ఏవి మన మీదకి రాకుండా దేవుడు కంచె వేసి కాపాడుతాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒకవేళ అలా కాకుండా మనకి ఇష్టం వచ్చిన మనం బతికితే ప్రభు నిశ్చయంగా చెప్తున్నాడు, బిడ్డ, ఆయన చెయ్యి తీస్తే చాలు, శత్రువులు కనిపెట్టుకున్నారు మన మీద. ఆయన చెయ్యి తీస్తే వచ్చి పడిపోతారు మన మీద, అంతే. ఈరోజు ఇశ్రాయేల్ పాస్టర్ ఇంత క్షేమంగా దేవుడిచ్చినంత తిని సంతోషంగా సేవ చేసుకుంటాడంటే దానికి కారణం ఇశ్రాయేల్ పాస్టర్ గొప్పతనం కాదు. ఇశ్రాయేల్ పాస్టర్ మీద వస్తున్న శత్రువులకు అడ్డుగా ఏం పెట్టాడు? ఆయన హస్తం ఉంచున్నాడు అన్నమాట. ఆ హస్తం అడ్డుగా ఉంది కాబట్టి ఏ శత్రువులు దైవజనుల మీద దాడి చేయట్లా. ఆయన ఒక్కసారి చెయ్యి తీసేస్తే ఇక చూడలేం బిడ్డ, బాధ, వేదన, కష్టం, కన్నీరు. అమ్మా, మనందరూ కూడా ఆ విధంగా దేవుడు ఆ విధంగా కంచి వేస్తున్నాడు. మీకు కానీ నాకు కానీ దయచేసి ఎవరు కూడా ఆ కంచిని పోగొట్టుకోవద్దు, ఆ స్థితిని పోగొట్టుకోవద్దు. ఏదైనా పొరపాట్లు ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకొని వాటిని విడిచిపెట్టి ప్రభువును ఒప్పుకొని కన్నీళ్ళు విడిస్తే క్షమించేస్తాడు. ఇక మీదట మరలా చేయకుండా, ఇంతవరకు ఎటువంటి భయంకర పరిస్థితిలో ఉన్నా కూడా క్షమాపణ అడిగితే ప్రభు నిశ్చయం క్షమించేస్తాడు. ఇక మీదట దైవిక భయంతో మనం సాగిపోవాలి. అప్పుడు అన్ని జనులు భూములు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. నీ ధాన్యాన్ని శత్రువులకు అప్పగించడు. ఆయన, నువ్వు, నీ పిల్లలు నీ కష్టతను సమృద్ధిగా అనుభవించేందుకు ప్రభు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. ఇప్పుడే తొలగి దూరంగా వెళ్ళిపోదాం. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి మన కష్టతను మనమే తినేటట్టుగా, మన బిడ్డలే తినేటట్టుగా, ఆయన ఇచ్చే బహుమానాన్ని మనం అనుభవించేటట్లుగా, సుఖ జీవనంతో బతికే ధన్యత మనకి ఇచ్చేటట్లుగా దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.